నమస్తే చిల్డ్రన్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నిన్న మనం ఏం చెప్పుకున్నాం గుర్తుందా? నిన్న ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చెప్పుకున్నాం, అవునా? అండ్ ఆల్సో డివిజన్ మెథడ్, బోత్ ద వేస్ రెండు చెప్పాను. కానీ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ వీ హ్యావ్ డన్ విత్ 2, ఓన్లీ ఫర్ 2 numbers we have done prime factorization method. ఓకే, ఇప్పుడు మరేంటి 2 numbers తీసుకుందాం. ఏదైనా 2 numbers విల్ గో అగైన్, విల్ హ్యావ్ అ క్విక్ ఏ 2 numbers-కి. ఓకే, 2 numbers-కి ఎల్సిఎం తీసుకోవడం చూద్దాం. 21, 45. 21 and 45. ఫస్ట్ నేను ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ గురించి చెప్పబోతున్నాను, అవునా? రైట్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ మీన్స్ యూ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ ఈచ్ నెంబర్, ప్రతి నెంబర్ని కూడా ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎక్స్ప్రెస్ చేయాలి. ఓకే, ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎక్స్ప్రెస్ చేయాలి. కానీ మరి ఏంటి సార్, మీరు లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటున్నారు, మల్టిపుల్స్కి ఫ్యాక్టర్స్కి డిఫరెన్స్ ఉంది కదా అని. కానీ ఎల్సిఎం చేయాలన్నా హెచ్సిఎఫ్ చేయాలన్నా కూడా కంపల్సరీ ఫ్యాక్టర్స్ అవసరం, ఫ్యాక్టర్స్ కంపల్సరీ అవసరం. కానీ ఈ మెథడ్కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అని పేరు కాబట్టి ప్రైమ్ ఫ్యాక్టర్స్ అవసరం. అర్థమైందా? ఫ్యాక్టర్స్ వేరు, ప్రైమ్ ఫ్యాక్టర్స్ వేరు. ఫ్యాక్టర్స్ స్టార్ట్ విత్ 1 table కదా, కానీ ప్రైమ్ ఫ్యాక్టర్స్లో ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ తీసుకుంటాం. ఓకే, నా ఈ 2 నెంబర్ని, ప్రతి నెంబర్ని, ఇక్కడ ఉన్న 2 numbers-లో ఈచ్ ఆఫ్ దిస్ నెంబర్ షుడ్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. దీన్ని బట్టి ఏమర్థమైంది? హెచ్సిఎఫ్ చేయాలన్నా ప్రైమ్ ఫ్యాక్టర్స్ కావాలి, ఓకే, ఎల్సిఎం చేయాలన్నా ఫ్యాక్టర్స్ కావాలి. నౌ 21 ఈజ్ ఈక్వల్ టు 21 3 ఏంటి? 2 టేబుల్లో 21 వస్తుందా? లేదు. వాట్ ఈస్ ద నెక్స్ట్ ప్రైమ్ నెంబర్? 3, 7. బోత్ ఆర్ ప్రైమ్ నెంబర్స్ కాబట్టి సర్కిల్స్ వేస్తాం. 3 into 7. మన గోల్ ఏంటి? 21ని ప్రోడక్ట్ అంటే మల్టిప్లికేషన్. ప్రోడక్ట్ మీన్స్ when you multiply both the numbers you have to get the result. 3 and 7 are factors అవుతాయి 21కి. ఓకే, 3 and 7 are the factors of 21. Factors as well as prime factors. 3 and 7 are factors అవుతాయి as well as prime factors. Factorsకి prime factorsకి డిఫరెన్స్ తెలుసా? Both are 3 comes in 21 comes in 3 table, 21 comes in 7 table. ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ఈ వచ్చిన ఈ ఫ్యాక్టర్సే, దీస్ ఆర్ ప్రైమ్ నెంబర్స్ 3 and 7. సపోజ్ 1 and 21 ఉందనుకోండి, 1, 21 ఫ్యాక్టర్స్ అవుతాయి కానీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అవ్వవు. ఎందుకు? 1 ఇట్ ఈస్ నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్, 21 ఇట్ ఈస్ అ కాంపోజిట్ నెంబర్ కదా. మనకు కావాల్సింది ఏంటి? ప్రైమ్ నెంబర్స్, ప్రైమ్ ఫ్యాక్టర్స్. 45. ఓకే, నాకు తెలిసి 5 9s are 45 కదా. 5 is a prime number, 9 is a composite. Again 3 3s are 9. Now it can be expressed as 5 3 into 3 into 5. బ్యాక్ నుంచి రాస్తున్నాను ఎందుకంటే 3 కింద 3 రాయాలని ఉద్దేశంతో. ఓకే, నా వాట్ ఈస్ ద ఎల్సిఎం? హౌ టు ఫైండ్ అవుట్ ది ఎల్సిఎం? ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ చేయాలంటే ఫస్ట్ కామన్ మల్టిపుల్ కావాలి. ఓకే, ఫస్ట్ కామన్ మల్టిపుల్ కనుక్కోవాలి. కామన్ మల్టిపుల్ అంటే రెండిట్లోని ఉండాలి. 2 numbers-లోని రిపీట్ అయింది, సర్కిల్ చేయండి. 3 కదా, 3 రెండుటికి కలిపి ఒక్కసారి రాయాలి. 2 సార్లు ఇక్కడ 2 numbers-లోని సేమ్ నెంబర్ రిపీట్ అయింది కాబట్టి
హ్యావ్ టు రైట్ ఓన్లీ వన్స్. ఒకటే తీసుకోవాలి. నెక్స్ట్ ఇంకెక్కడ ఏవి కామన్ లేవు. సో యూ హ్యావ్ టు రైట్ 3 ఓన్లీ వన్స్ అండ్ ఆల్సో the remaining numbers you have to write it as product. 3 ఈ రెండింటి కలిపి ఒక 3, 3, 7 and 5. 3 3s are 9, 9 7s are 63, 63 5s are 5 3s are 15, so 5 6 are 30, 31. So your answer is 315. Okay, this is the ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఇప్పుడు ఇదే సమ్ని డివిజన్ మెథడ్లో అలా చేస్తాం. ఓకే, division method. Division method means you have to take these two numbers at a time. Two numbers at a time చేయాలి. సో ఇక్కడ ఎండింగ్ డిజిట్ ఆడ్ నెంబర్, దిస్ ఈజ్ ఆల్సో ఆడ్ నెంబర్. 2 టేబుల్లో రాదు, 2 టేబుల్లో 21 రాదు, 2 టేబుల్లో 45 కూడా రాదు. నెక్స్ట్ ఈజ్ 3 టేబుల్. 3 టేబుల్లో 21 వస్తుందని తెలుసు, 7 times. 45 వస్తుందో లేదో చెక్ చేయండి. అలా చెక్ చేయాలి, 3 టేబుల్తో డివైడ్ చేయండి. 3 1s are 3, 3 5s are 15, 3 15s are 3, 15s are 45. 3 how many times are 21? 3 7s are 21. Okay, now ఇక్కడ 7 ఏ నెంబర్? 7 is prime. వదిలేయండి. 15 comes in 2 table? No. నెక్స్ట్ ఏంటి? 3 కదా, 3 5s are 15. 7 రాదు కాబట్టి bring down this 7. Now next division method you have to do until you get 1. 5 తీసుకుందాం. 3 తర్వాత 4 is a composite number కాబట్టి యూస్ చేయండి. 5 is the prime number. 5 1s are 5. 7 5 టేబుల్ వస్తుందా? నో, బ్రింగ్ డౌన్ దిస్ 7. మళ్ళీ 7 1s are 7. 1 రాదు కాబట్టి బ్రింగ్ డౌన్ దిస్ 1. ఎల్సిఎం ఏమవుతుంది? 3 into 3 into 5 into 7. 3 3s are 9, 9 5s are 45, 45 7s are 5 7s are 55, 4 7s are 28, 29 30 31. Our answer is 315. ఇందాక ఇప్పుడు ఒకటే ఆన్సర్ వచ్చాయి, అవునా? కాకపోతే ఇది జాగ్రత్తగా చేయాలి. డివిజన్ మెథడ్ ఇట్ అప్లైస్ ఫర్ 2 or more నెంబర్స్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఎల్సిఎం యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ మినిమం ఆ 2 నెంబర్స్కి చేస్తాం. 2 నెంబర్స్ ఇచ్చాడు అనుకోండి, ఇట్ ఈస్ బెటర్ టు గో ఫర్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. 2 కన్నా ఎక్కువ ఇచ్చాడు అనుకోండి, డివిజన్ మెథడ్ హ్యాపీగా చేసుకోవచ్చు. 2 నెంబర్స్ కూడా అప్లికబుల్ అవుతుంది. 2 కంటే ఎక్కువ ఉన్న డివిజన్ మెథడ్ ఈజ్ వెరీ ఈజీ. ఓకేనా? లెట్ us see one more sum. 3 నెంబర్స్కి చూద్దాం. ఓకే, 2 అయిపోయి కదా, 3కి చూద్దాం. ఓకే, 24 72 90. You have to find the LCM for least common multiple for 24 72 90. సో LCM చేయాలన్నా HCF చేయాలన్నా ముందు ఫ్యాక్టర్స్ కావాలి, ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఓకే, స్టార్ట్. 90. ఓకే, నౌ 24 we will start with 2 table. 24 goes in 2 table. 2 12s are కదా. మరి 72 వస్తుందో లేదో చెక్ చేయడానికి ఏం చేస్తాం? డివైడ్ విత్ 2. 2 3s are 6. 2 6s are 12.
That means 2 is a factor of 72. 36. 2 36 are 72. Factor కాదా అవునా చెక్ చేయడానికి ఏం చేస్తాము? You divide with that number and you will get a remainder 0. Remainder 1 వచ్చిందంటే it is not a factor. Remainder ఎంత వచ్చినా సరే it is not a factor. Remainder 0 వస్తేనే it is a factor. ఫస్ట్లో చెప్పుకున్నాం. Again I am repeating. ఇప్పుడు 90. 2 టేబుల్లో 90 వస్తుందా? 2 4s are 8. 2 5s are 10. How many times? 2 45s are. And done. Okay. Now, again you start with 2 table. Again you start with 2 table. 12 అంటే 2 టేబుల్ వస్తుంది. 36 వస్తుందని చూడండి. 45 రాదు, 5 టేబుల్ వస్తుంది 45. సో ఈ రెండు ఉన్నాయి కాబట్టి 36. 2 టేబుల్. 2 1s are 2. 2 8s are 16. అంటే 2 18s are అన్నమాట. 2 6s are 12. 2 18s are 36. 45 రాదు కాబట్టి బ్రింగ్ డౌన్ దిస్ 45. జాగ్రత్తగా 45 దించేద్దాం, దాని ప్లేస్లో దాన్ని దించేద్దాం. నౌ అగైన్ 6. 2 టేబుల్లో 6 వస్తుంది. 2 3s are 18 వస్తుంది. అగైన్ 2 3s are 6. 2 9s are 18. 2 టేబుల్లో 45 రాదు, సో బ్రింగ్ డౌన్ దిస్ 45. నెక్స్ట్ 3 9. 3 టేబుల్లో సింపుల్గా వెళ్ళిపోతుంది కదా. 3 1s are 3. 3 3s are 9. 3 how many times are 45? Divide and see. 3 1s are 3. 3 5s are 15. అంటే 3 15s are అన్నమాట. 3 15s are. ఓకే. నెక్స్ట్ 1 యాజ్ ఇట్ ఈస్ దించేసుకోవాలి. 1 3 అగైన్. 3 1s are 3. 3 5s are 15. Again 5 is remainder. 5 to start. 1 1 1. So finally we got 1. Finally we got 1. LCM ఏంటి ఇప్పుడు చెప్పండి? LCM ఎంత? Shall we write here? I'm not having place here, I will write here. LCM equal to 2 into 2 into 2 into 3 into 3 into 5. 2 2s are 4. 4 2s are 8. 8 3s are 24. 24 3s are 24 3s are 2 3s are 12. 2 3s are 6 7. మళ్ళీ 72 5s are 72 5s are 5 2s are 10. 5 7s are 36. 36 plus 1 30. Sorry, 5 7s are 35. 35 plus 1 36. So your answer is 360. Is it clear? LCM is 360. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే LCM చేయాలన్నా HCF చేయాలన్నా ఫ్యాక్టర్స్ ఇంపార్టెంట్. ముఖ్యంగా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో అయితే ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇంపార్టెంట్. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? థ్యాంక్ యూ చిల్డ్రన్. డూ హోంవర్క్. పేజ్ నెంబర్ 58. పేజ్ నెంబర్ 58, థర్డ్ రోమన్, FGHI 4 sums. FGHI 3 numbers ఇచ్చారు. HCF. You do that in your homework book. Okay children? Thank you. We'll meet in the next class.